ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన లీడర్స్ పైన అందరిపైన కూడా దాడి ఎలా చేస్తున్నారో టీడీపీ వాళ్ళందరూ కూడా మనం చూస్తున్నాం. ఆ ఒక నేపథ్యంలో కూడా గుంటూరులో కూడా జరిగిన ఒక సంఘటనపై స్పందిస్తూ ఈరోజు కార్యకర్తలందరినీ కూడా మాట్లాడించడం, అదేవిధంగా లీడర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. పెనుగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మీ అందరికీ కూడా గట్టిగా హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా కార్యకర్తలు లీడర్స్ అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీ అక్క ఉషక మీ అందరితో అండగా ఉంటుంది. మళ్ళా ఈ పెనుగొండ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ జెండా అయితే ఎగిరేస్తాం. అదేవిధంగా మనం ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం, టీడీపీ వాళ్లకు అధికారం ఇచ్చిండేది ప్రజలందరూ కూడా అధికారము సూపర్ 6ని నమ్మి ఒక అధికారం ఇచ్చినారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి అవకాశం ఉండింది. సెంట్రల్ వాళ్ళతో మాట్లాడి ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ అనేది తెచ్చే ఒక అవకాశం ఉన్నా కూడా ఆయన ఆ అవకాశాన్ని నిజంగా సద్వినియోగం చేసుకోలేదు. చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా ఈరోజు తన మొదటి సంతకం డిఎస్సి పైన పెడదామని ఆ రోజు మాట ఇచ్చినాడు. 25,000 మంది వాళ్ళందరికీ కూడా డిఎస్సి ఒక కాల్ చేస్తానని చెప్పినారు. నిన్న చూస్తే ఆయన మొదటి సంతకం పెట్టినాడు. డిఎస్సి ఒక డిఎస్సి పైన పెట్టినారు. దాంట్లో 16,000 మాత్రమే పెట్టినారు. సో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటకు ఆయన చేస్తూ ఉన్న ఒక వర్కింగ్ స్టైల్కు చాలా డిఫరెన్స్ ఉంది అని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా మనము ఎక్కడెక్కడ దాడులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉందో ఖచ్చితంగా దీనిపైన గవర్నమెంట్ అయితే స్పందించాలి. ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు. ఈ అధికారం శాశ్వతం అనేది కాదు అని పోలీసు అందరూ కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా బీజేపీ సెంట్రల్ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడిలపైన కూడా వాళ్ళు స్పందించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. అండ్ బీజేపీ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోనాలి. మనకు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా ఇక్కడ రాజ్యసభ కానీ లోకసభ కానీ రెండు కలిస్తే కూడా 15 మనకు కూడా బలం ఉంది. మన ఒక అవసరం కూడా వాళ్ళకి పడుతుంది అనేది కూడా ఎన్డీఏ దృష్టిలో ఎప్పుడూ ఉండాల్సిందేది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న ఈ దాడిలో ఎన్డీఏ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఎందుకంటే వాళ్ళు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది తెలుగుదేశం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మానుకొని ప్రజలందరూ కూడా మీకు అవకాశం ఇచ్చిండేది మంచి పరిపాలన అందించేదానికి దయచేసి ఆ పరిపాలన అందించండి. ఎక్కడైతే డిఎస్సి మీరు మొదటి సంతకం పెట్టినారో అక్కడే మీరు ఫెయిల్యూర్ అయినారు. 25,000 మందికి మీరు డిఎస్సి భాగ్యం కల్పిస్తానని చెప్పి నిన్న మొదటి సంతకంలో మీరు 16,000 మందికి మాత్రమే మీరు సంతకం పెట్టిండేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఏ మాట మేరకు మీరు ఇస్తారో ఆ మాట మేరకు ఉండాలి. మన ప్రభుత్వంలో అయితే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 99.9% అమలు చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది ఉండేది. ఎందుకంటే ఆయన ఏ మాట ఇచ్చినా ఆ మాట అన్నీ కూడా మనము పరిపూర్ణంగా నెరవేర్చినాము. మీరు కూడా ఏ మాట ఇచ్చినారు ప్రజల్ని మోసగించుకోకుండా ఖచ్చితంగా ఆ మాట మేరకు ఉంటూ మీరు పరిపాలన అందించడానికి ఒక అవకాశం ప్రజలు ఇచ్చినారు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ హామీలన్నీ కూడా అమలు చేసే ఒక పరిపూర్ణమైన రెస్పాన్సిబిలిటీ మీ పైన ఉంది. కాబట్టి దాని మాట తప్పకుండా మీరు చేయాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను.